హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి మేము శ్రీశైలం అనుకున్నామండి. అంటే అనుకోని జరిగింది కాదు, అనుకోకుండా ఒక్కసారిగా సెకండ్ సాటర్డే వచ్చేసింది కదా. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటే వెంటనే ఇంకా మా శ్రీవారు కూడా సరే వెళ్దాంలే ఏముంది అన్నారు. సో అదేవిధంగా శ్రీశైలం అనేది బయలుదేరడం జరిగిందనమాట సెకండ్ సాటర్డే రోజు. సో వీళ్ళిద్దరికి కూడా సింపుల్ డ్రెస్ వేసేసాను అనమాట. మళ్ళీ వాళ్ళు అన్ఈజీగా ఫీల్ అవ్వకూడదని శ్రీశైలం వెళ్ళినప్పుడు. కార్ జర్నీ అంటేనే వాళ్ళకి సిక్నెస్ అవి ఇవి ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళు రిఫ్రెషింగ్ ఉండడం కోసం కొంచెం రీల్స్ కూడా చేయించాను అనమాట, వాళ్ళు కొంచెం ఎంటర్టైనింగ్ అవ్వడం కోసం. అండ్ అదేవిధంగా శ్రీశైలం యొక్క అడవులకి మనం చూసేద్దాము. చాలా ఎక్స్ప్లోరింగ్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ సో మనకి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి చాలా క్యూట్గా కనిపించాయి అనమాట. ఆకాశం, మబ్బులు, అదేవిధంగా చెట్లు అన్నీ కూడాను. అండ్ నెక్స్ట్ మా చిన్నమ్మాయి కూడా ఇంకా నెమ్మదిగా బనానా వేస్తుంది. ఇవన్నీ ఎవరికమ్మా అంటే మంకీస్కి అంటుంది. మరి నువ్వేను తింటున్నావు అంటే నేను కూడా మంకీయేగా అంటుంది అనమాట. అంత సింపుల్, అసలు ఎంత క్రేజీ అంటే షీజ్ అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మేము లంచ్ కోసం అని చెప్పేసి ఏం ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 10కి బయలుదేరాం అనమాట. సో అందుకని చెప్పేసి లంచ్ ఇంకా అక్కడే చేసుకుని వెళ్దాము అంటే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అక్కడ దర్శనం వచ్చేసి 3 వరకే అని చెప్పేసి మేము రీచ్ అయ్యేటప్పటికి 3:10 అయింది. 10 minutes డిలే అయిందనమాట. సో ఆ 10 minutes వల్ల మేము ఈవినింగ్ దర్శనం అందుకోవాల్సి వచ్చింది 5:30కి. సో చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ వరకు కూడా మేము అక్కడే ఉండి బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో ఎలా ఉందో కంపల్సరీ చెప్పండి. రిమైనింగ్ వీడియో మీరు చూసి ఆనందించండి. లేట్ అయినా లేటెస్ట్గా జరిగిందండి దర్శనం అంతా కూడా. ఈవినింగ్ టైం అన్న వల్ల చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఆ గుడి వాతావరణం అంతా కూడా శివాలయంలోకి మనకి అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది. ఎవరికైనా సరే మనకి ఎప్పటి నుంచో ఉన్న బాధలు బందీలు అన్నీ కూడా పోయినట్టు అనిపిస్తాయి అనమాట ఒక్కసారిగా. అండ్ ఈవెన్ క్రేజీ థింగ్ ఏంటంటే మా చిన్న అమ్మాయి అక్కడున్న పెట్స్ని అన్నిటినీ కూడా క్యాట్స్, డాగ్స్ లాగా మంకీస్ని కూడా అలాగే ప్రేమిస్తుంది అనమాట. వాటి దగ్గరకు కూడా వెళ్ళిపోతుంది. తన్ని ఆపడం అసలు మా వల్ల కాలేదు. షీఈ్ మోర్ అబౌట్ క్రేజీ అబౌట్ ద మంకీస్ అనమాట. సో అదేవిధంగా వీళ్ళు ప్రసాదాలు తీసుకుందాం వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా ఒక్క ఫోటో, ఒక సెల్ఫీ దిగుదామన్నా సరే ఈవెందో అస్సలు ఛాన్స్ ఇవ్వలేదండి ఇక్కడ కూడాను. ఇంకా ప్రసాదాలు తీసుకొని ఇంకా బయలుదేరి సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలనుకున్నాం అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి మన జర్నీ అనేది ఎండ్ అవుతుంది. ఆ సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ మనం కొంచెం వచ్చామని చెప్పేసి ఆయనకి చెప్పేసి ఇంకా మనము తిరుగు ప్రయాణం చేద్దాం. ఈ తీర్థయాత్రని ఇక్కడితో మనం ముగిద్దాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ ఫాలో మై ఛానల్.